Good morning, students. I am Dasar Srinivas Rao, CT lecturer, Government Vocational Junior College, Guntur. మనం సిటీ సీనియర్స్కి కన్స్ట్రక్షన్ ప్రాక్టీస్ చెప్పుకుంటున్నాం. దానిలో భాగంగా ఈరోజు ఫ్లోర్స్ మన లాస్ట్ క్లాస్లో సగం చెప్పి ఆపడం జరిగింది. దాన్ని కంటిన్యూషన్ చేస్తాను. దాని గురించి తెలుసుకుందరు. ఓకేనా? డేట్ ఎంత 6 కదా. కన్స్ట్రక్షన్ ప్రాక్టీస్ పేపర్ 1 యూనిట్ 6 ఫ్లోర్స్లో ఇంతకుముందు మనం టైప్స్ ఆఫ్ ఫ్లోర్స్, వాటి జనరల్ టెక్నికల్ టర్మ్స్, వాటిలో ఫ్లోర్స్లోని రకాలు, కావాల్సిన మెటీరియల్స్ అన్నీ చెప్పుకున్నాం. అవి ఎక్కడ వాడతారు ఫ్లోర్స్, ఏ స్టేజ్లో ఏ ఫ్లోర్స్ వాడతాము, అవైలబిలిటీ, దాని యొక్క ఇంపార్టెన్స్ అన్నీ చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ ఫ్లోర్స్లో మనం ఏం చేస్తున్నా, ఇచ్చినటువంటి ఫ్లోర్స్ ఎన్ని రకాలు ఉన్నాయి? ఫ్లోర్స్ టైప్స్ ఆఫ్ ఫ్లోర్స్ సిమెంట్ కాంక్రీట్ ఫ్లోర్, సిమెంట్ కాంక్రీట్ ఫ్లోర్, టెర్రాజో ఫ్లోర్, మొజాయికా ఫ్లోర్, మార్బెల్ ఫ్లోర్స్ అండ్ స్టోన్ స్లాబ్ ఫ్లోర్స్. ఇవి ఫ్లోర్స్లోని రకాలు. ఈ ఫ్లోర్స్ మనం ఎక్కడ వాడాలి, ఏంటి, దీని యొక్క ఇంపార్టెన్స్, దీని యొక్క చాయిస్ ఆఫ్ మెటీరియల్ రిక్వైర్ ఫర్ ద కన్స్ట్రక్షన్ చేసేప్పుడు ఈ ఫ్లోర్లో ఏ ఫ్లోర్ ఎంచుకోవాలనేది చాయిస్ ఆఫ్ మెటీరియల్స్ రిక్వైర్ ఫర్ ద కన్స్ట్రక్షన్. ఏ చాయిస్ అంటే ఎట్లా ఎంచుకుంటాం? చాయిస్ మనం టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్ బట్టి, మనకి అవైలబిలిటీ ఆఫ్ మెటీరియల్ని బట్టి, మనకి మెటీరియల్ దొరికే విధానాన్ని బట్టి. మనం దొరకని మెటీరియల్ ఎక్స్పెన్సివ్ అవుతుంది, కాస్ట్ ఎక్కువ అవుతుంది, కాబట్టి దాన్ని ఎంచుకోలేము. ఇది మనకు దగ్గరలో ఏ ఉంటే ట్రాన్స్పోర్టేషన్ పరంగా, ఎకనామిక్గా అంటే డబ్బు పరంగా కూడా మనం అన్నిటినీ జనరలైజ్ చేసుకోవటం అంటే ఎక్కువ కాకుండా చూసుకోవాలి, ఆ బడ్జెట్లోనే చూసుకోవాలి. దానికి అనవసరంగా ఎక్కువ పెట్టి చేసుకుంటే దట్ ఈస్ నాట్ గుడ్ ఫ్లోర్. అందుకని చెప్పి మనకి అవైలబిలిటీ ఏది ఉంది, ఎక్కడ ఏది దొరుకుతుంది, ట్రాన్స్పోర్టేషన్ వరకు 3-4 కొటేషన్స్ తీసుకొని ఆ ఫ్లోర్ని మనం ఎంచుకుంటాం. అవి రకాలు ఫ్లోర్లోనే. దాంట్లో చాయిస్ వచ్చేసరికి అపీరియన్స్, కంఫర్టబిలిటీ, క్లీనినెస్ అండ్ నాయిసింగ్, డ్యూరబిలిటీ అండ్ స్లిప్పరీనెస్ అని చెప్పాం. స్లిప్పరీనెస్ ఇవన్నీ ఎందుకు వాడతామంటే, ఈ ఫ్లోర్ మనకి అవైలబిలిటీ ఉన్నా మనం ఏం చేస్తాము, స్లిప్పరీనెస్ చూసుకోవాలి. స్లిప్పరీనెస్ అంటే జారి పడిపోవటం. ఓల్డేజ్ పీపుల్, నెక్స్ట్ ప్రెగ్నెంట్ ఉమెన్స్, నెక్స్ట్ చిల్డ్రన్స్, చిన్నపిల్లలు ఉన్న ఇళ్ళల్లో ఏదేసినా జాగ్రత్తగా వెళ్ళాలి, జారి పడేదానికి ఛాన్స్. అదే మనం ఈ టైల్స్, మార్బెల్స్ చేసి నున్నగా పడామంటే ఈ చివర పడితే ఆ చివరికి వెళ్ళి గుద్దుకొని జరగరానే జరిగిద్ది. నడువే ఎరగచ్చు, తల పగలవచ్చు, ఇంకోటి అవ్వచ్చు. కాబట్టి ఇటువంటి మనం ఎంచుకోవడానికి మనకి చాయిస్ ఆఫ్ మెటీరియల్ రిక్వైర్ ఫర్ ద ఫ్లోరింగ్ అని అన్నాను. ఆ ఫ్లోరింగ్ యొక్క మెటీరియల్ ఏమేం కావాలి అనేది 1 by 1 మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుంటాం. ఆ ఫ్లోరింగ్ పర్సంటేజ్ ఎంత, ఏంటి, టైప్స్ ఆఫ్ ఫ్లోర్స్లో ఫస్ట్ మొట్టమొదటిది ఏమనుకుంటాం, సిమెంట్ కాంక్రీట్ ఫ్లోర్. ఇది జనరల్గా వేసేటువంటిది మన స్కూల్ బిల్డింగ్స్, కాలేజెస్లో వేస్తూ ఉంటాం. జనరల్ ఫ్లోరింగ్ ఇది కాస్ట్ తక్కువగా ఉంటుంది. ఇది చెప్పాలంటే ఒక విధంగా కన్స్ట్రక్షన్ కూడా చీప్ కన్స్ట్రక్షన్. చీప్ అంటే ధర తక్కువతో కూడిందని. ఇక్కడ చీప్ అంటే
నాసి రకందని కాదు, ధర తక్కువతో కూడింది, కాస్ట్ తక్కువగా ఉంటుంది. ఎందుకని ఉంటుంది అని అంటే దీనికి మెటీరియల్ సిమెంట్, శాండ్ అవి కావాలి. ఎలా ప్రపోర్షన్స్లో చేస్తామని అంటే నిన్న ఒక బొమ్మ గీసి చెప్పాను, మీకు అది గుర్తుందో లేదో. ఈ బొమ్మ గీసి చెప్పినప్పుడు ఇక్కడ మనకి ఫ్లోరింగ్ డీటెయిల్స్ వేసి, ఇది బేస్మెంట్ అంటే బేస్మెంట్ దగ్గర ఫ్లోరింగ్, పైన ఫ్లోరింగ్ సర్ఫేస్, కింద బ్రిక్ బ్యాట్స్, కింద శాండ్ ఫిల్లింగ్, 7 వరకు శాండ్ ఫిల్లింగ్. ఇది గ్రౌండ్ లెవెల్. దీన్ని బేస్మెంట్ అంటాం, దీన్ని ఫౌండేషన్ అంటాం అని చెప్పేసి మొన్న క్లాస్లో చెప్పుకున్నాం కదా. ఇక్కడ సిమెంట్ కాంక్రీట్ ఫ్లోరింగ్ అంటే సేమ్, దీనికి శాండ్ ఫిల్లింగ్ చేస్తాం, బ్రిక్ బ్యాట్స్ వేస్తాము. పైన వచ్చేసరికి సిమెంట్, శాండ్ ప్లస్ అగ్రిగేట్స్. అగ్రిగేట్స్ అంటే ఇందులో కోర్స్ అగ్రిగేట్, కోర్స్ అగ్రిగేట్స్ అండ్ ఫైన్ అగ్రిగేట్స్. ఫైన్ అగ్రిగేట్స్ 2 ఉంటాయి దీంట్లో. ఇదంతా కలిపి మనం జనరల్ పదంలో గ్రావెల్ అంటాం, కంకర రాళ్ళు అంటాం అన్నట్టు జనరల్గా. ఇందులో వేసేటప్పుడు మనం సిమెంట్, శాండ్, అగ్రిగేట్స్లో కోర్స్ అగ్రిగేట్ ఫస్ట్ 1:5:10 రేషియోలో వేసుకుంటాం. ఇక్కడ 1 మీన్స్ సిమెంట్, 5 అంటే శాండ్, 10 అంటే అగ్రిగేట్స్. ఈ రేషియోలో మనం ఫస్ట్ సిమెంట్, శాండ్, అగ్రిగేట్స్ వేసి, సిమెంట్ కాంక్రీట్ ఫ్లోర్ అంటాం దీన్ని, సిమెంట్ కాంక్రీట్ వేసి మనం ఇది 1:5:10 అప్పుడు గ్రావెల్ దీంట్లో ఏమొస్తుంది, అగ్రిగేట్స్ 40 mm చిప్స్ వస్తాయి. 40 mm అంటే మనకి రైల్వే ట్రాక్, రోడ్డు దగ్గర ఫస్ట్ వేసే బెడ్కి వేసేది పెద్ద రాళ్ళు ఉన్నాయి కదా, ఆ రాళ్ళు వస్తాయి అన్నమాట. ఇది 40 mm చిప్స్ వేసి 1:5 ప్రపోర్షన్స్లో మనం ఫ్లోరింగు లాగి లెవెల్ చూసుకుంటాం. అది లాగి దాంట్లో వాడే గ్రావెల్ 40 mm సైజ్ వాడతాం. తర్వాత సెకండ్ రౌండ్ సిమెంట్ కాంక్రీట్ ఫ్లోరింగ్ కాబట్టి ఇంతటితో ఆగిపోదు. నెక్స్ట్ ఏం చేయాలి, దీని మీద 1:4. ఇక్కడ 1:4 అంటే అర్థమైంది, 1:2:4 అంటే 1 సిమెంట్, 2 శాండ్, 4 అగ్రిగేట్స్. అంటే ఎన్ని, ఇది బొచ్చలు అయితే బొచ్చలు, బ్యాగులు అయితే బ్యాగులు, గరాట్లు అయితే అవి ఇన్ని వేస్తే అన్నీ డబ్బులు వేసుకుంటూ పోవాలి. ఈ విధంగా మనం తయారు చేసుకొని దీన్ని మనం ఫ్లోరింగ్ తయారు చేయాలి. దీనికి అగ్రిగేట్స్ ఏం వేస్తామంటే దీనికి ఫైన్, దీనికేమో 1:5 ఏమో కోర్స్ అగ్రిగేట్ వాడాం, కోర్స్ అగ్రిగేట్స్ వేసి మనం ఫ్లోరింగ్ వేసి, ఇక్కడికి వచ్చేలేక అగ్రిగేట్స్ ఫైన్ అగ్రిగేట్స్ వాడతాం. ఫైన్ అగ్రిగేట్స్ అంటే దీని సైజ్ ఎంత ఉంటాయంటే 20 mm టు 6 mm వ్యారీ అవుతూ ఉంటుంది. 20 mm నుంచి 6 mm లోపి, 20 mm నుంచి 6 mm లోపి దీంట్లో యూజ్ చేస్తాము. సిమెంట్ 1:2:4 ప్రపోర్షన్స్లో వేసుకొని కాంక్రీట్ ఫ్లోరింగ్ లాగుతాం. అది ఎలా లాగుతామంటే హీప్స్, దిబ్బలు, అదేంది మన ఎత్తు దిబ్బల్లాగా ఆ ఒక మూల నుంచి, నైరుతి మూల నుంచి మనం బేస్ చేసుకొని ఒక ఎవ్రీ 2 meters ఆర్ 1 meterకి హీప్స్ దిబ్బల్లాగా పెట్టుకొని ఒక నూలు తాడు కట్టుకొని దాన్ని స్లోప్ వేసుకుంటాం. ఎందుకంటే నీళ్లు ఒకవైపు వెళ్ళాలి. మనం స్లోపింగ్ లేకుండా వేస్తే నీళ్ళు ఉంటే ఫ్లోరింగ్కి అర్థమేం లేదు, అదే స్లిప్పరీనెస్ అనేది అక్కరెన్స్ వస్తుంది. ఈవెన్ సిమెంట్ కాంక్రీట్ ఫ్లోర్ అయినా కానీ స్లిప్పరీనెస్ వస్తుంది. కాబట్టి ఏం చేయాలి, ఒక మూల నుంచి అంటే బిల్డింగ్కి ఒక మూల, అంటే ఎక్కువగా నైరుతి మూల ఎత్తు ఉండాలంటారు వాస్తు ప్రకారం. యాజ్ ఎ సివిల్ ఇంజనీర్గా వాస్తు పాటించాలి లేదనేది తర్వాత విషయం అది. కానీ మీకు వాటర్ కరెక్ట్గా వెళ్ళిపోవాలంటే ఏం చేయాలి, నైరుతి మూలలో ఎత్తి పెట్టుకొని అక్కడ నుంచి హీప్స్ అంటే ముద్దలుగా పోయి ఒక తాడు రోపు కట్టుకొని దాని ప్రకారం ఈ 1:2 సిమెంట్ రేషియోది లాక్కొని రావాలి.
ఫ్లోరింగ్ కంప్లీట్ చేయాలి. అంటే స్లోపింగు అటు సైడ్కి ఉండాలి. ఈ విధంగా వేసిన తర్వాత దీనిపైన మళ్ళీ సిమెంట్ స్లర్రీ అంటారు. సిమెంట్ స్లర్రీ ఫినిషింగ్ అన్నమాట. సిమెంట్ స్లర్రీ, శాండ్, ఓన్లీ శాండ్ తక్కువ మోతాదులో 1:2 ఆ రేంజ్లో శాండ్ సిమెంట్ కలిపి, సిమెంటు ప్లస్ శాండ్ కలిపి మళ్ళీ దీని మీద 20 mm, ఇది 40 mm థిక్నెస్, ఇది 20 mm థిక్నెస్ వేసాం కదా, దీన్ని కూడా 20 mm థిక్నెస్తో ప్లాస్టరింగ్ చేస్తాం కదా గోళ్ళకి. ఆ విధంగా నున్నగా లాగి ట్రోవెల్ సహాయంతో, అంటే టాపీతో కానీ చెక్క టాపీతో కానీ ఒక రేంజ్కి నీట్గా తీసుకొస్తాం. అది సిమెంట్ కాంక్రీట్ ఫ్లోరింగ్. ఆఫ్టర్ దట్ ఈ ఫ్లోరింగ్ అయిన తర్వాత నీకు కలర్ ఏమన్నా కావాలంటే దీంట్లో రెడ్ ఆక్సైడ్ అది వేసుకొని రెడ్ ఫ్లోర్ లాగా లేకపోతే గ్రీన్ ఫ్లోర్ లాగా సిమెంట్ కాంక్రీట్లోనే ఎర్రగా పచ్చగా వస్తూ ఉంటాయి. లేకపోతే బార్డర్లు వేసుకోవటం చేసుకొని చేసుకోవచ్చు. ఇది సిమెంట్. అయితే ఇది అయిన తర్వాత 1 week దీన్ని క్యూరింగ్ చేయాలి. ఆఫ్టర్ ఫినిషింగ్ దిస్ సిమెంట్ కాంక్రీట్ ఫ్లోర్ టు క్యూరింగ్ ద 1 week 7 days కంపల్సరీగా క్యూరింగ్ చేయాలి. క్యూరింగ్ చేయదు మనకి స్ట్రెంత్ తగ్గుతుంది. క్యూరింగ్ వల్ల ఉపయోగం ఏంటంటే ఇట్ గివ్స్ ద స్ట్రెంత్ ఆఫ్ ద కన్స్ట్రక్షన్కి స్ట్రెంత్ని ఇస్తుంది. ఎందుకని సిమెంట్లో జిప్సం అనేది ఉంటుంది, ఇది కెమికల్స్. సిమెంట్ సెట్ అవడానికి కెమికల్స్ ఉంటాయి. వాటర్లో వేసినప్పుడు ఇనిషియల్ సెట్టింగ్ టైం 1/2 hourలో సెట్ అవడానికి కెమికల్ అవి సెట్ అయినప్పుడు మధ్యలో ఏమన్నా వాయిడ్స్ కానీ, అంటే హోల్స్, పిన్ హోల్స్ లాంటి ఏమన్నా హెయిర్స్ కానీ పడి, లేకపోతే చైనా ఫారెన్ మెటీరియల్ అంటే ఏమన్నా పడరాని చిన్న కనపడిని పడ్డాయంటే గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్ ఏం చేస్తుంది, ఈ 1 weekలో నీకు క్యూరింగ్లో దాని కెమికల్ దాన్ని నెట్టేస్తుంది బయటికి. రోజుకు 1 సెంటీమీటర్ లెక్కన నువ్వు 20 mm వేసావు కదా, 20 mm అంటే 2 సెంటీమీటర్లు. రోజుకు 1 సెంటీ లేదా 1/2 సెంటీమీటర్ 7 days చేస్తే ఏమవుతుందంటే దాన్ని చిన్నగా అలా నెట్టుకుంటూ పోయి ఆ ఫారెన్ మెటీరియల్ని ఈ వాటర్ బయటికి నెట్టేస్తుంది. ఈలోపు ఈ కెమికల్ పచ్చిగా ఉంటుంది ఈ వీక్లో, దాంట్లో ఫిల్ అయిపోయి నీకు గ్యాపులు లేకుండా, వాయిడ్స్ లేకుండా, పగిలిపోవటం, క్రాక్స్ రాకుండా చేస్తుంది. దాని గురించి మనం 7 days క్యూరింగ్ చేయాలి. క్యూరింగ్ చేయలేదనుకో, హడావుడిగా పెట్టేసి వెళ్ళిపోయామనుకో, మనం చూస్తూ ఉంటాం. మళ్ళీ అనకూడదు, ఒక గవర్నమెంట్ బిల్డింగ్స్ అవి ఉంటాయి కదా, జనరల్గా కాంట్రాక్ట్స్ కట్టేసి క్యూరింగ్ సరిగ్గా చేయకుండా వెళ్ళిపోతా ఉన్నాం. కొన్నాళ్ళకి ఏమవుతాయి, పెచ్చులు కొట్టడం, రాలిపోవటం. సేమ్ సిచ్యువేషన్. లోపల గాలి ఉంటే గాలి ఏం చేస్తుందంటే ఎక్కడికి నేను బయటికి రావాలి అని దారి ఎత్తుక్కుంటూ ఉంటుంది. ఇటు ఖాళీ ఉంటే అటు పోవాలి. ఎత్తుక్కొని వచ్చిందంటే లోపలికి గాలి రావటం మొదలుపెట్టిందంటే లోపల స్టీల్ ఉంటుంది కదా, రాడ్స్, ఇవన్నీ తుప్పు పట్టిందంటే వదిలేస్తుంది. తుప్పు పట్టకుండా ఉంటే కరెక్ట్గా పట్టుకొని ఉంటుంది. దాన్ని తుప్పు పట్టిందంటే చెమ్మ వస్తుంది, వదిలేస్తుంది. సేమ్ అంతే, మనుషులకైనా ఎవరికైనా కానీ లోపల నీరు చేరింది అని అంటూ ఉంటారు కదా. నీరు చేరింది అని అంటే డిఫెక్ట్. ఆ నీరు పోగొడితేనే మనం కరెక్ట్. నీరు ఉందంటే అది వాసిపోయి, ఉబ్బిపోయి, ఎక్కువైపోయి ఏమవుతుంది, డ్యామేజ్. సేమ్ లైక్ దిస్. ఇది జీవం లేనిది, మనం జీవం ఉన్న వాళ్ళం, మనం చెప్పుకుంటాం, చేస్తాం. కాబట్టి సివిల్ కన్స్ట్రక్షన్ చేసేప్పుడు ఏం చేయాలి, దీన్ని ఈ స్టెప్స్ క్యూరింగ్ అనేది కంపల్సరీగా ఫాలో. దిస్ ఈజ్ కాల్డ్ ద సిమెంట్ కాంక్రీట్ ఫ్లోరింగ్. అయితే ఈ కన్స్ట్రక్షన్ ఇప్పుడు జనరల్ కన్స్ట్రక్షన్ చీప్, కాస్ట్ తక్కువగా ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ జనరల్గా ఇవన్నీ మనం ఏంటంటే కన్స్ట్రక్షన్ ఎవడు పట్టించుకోడు. ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ బేల్దార్ మేస్త్రికి తెలుసు మనకి, కానీ వాడు సరిగ్గా చేయకపోతే మనం క్యూరింగ్ చేస్తే స్ట్రెంత్ వస్తుంది బిల్డింగ్కి. బేల్దారోడు ఏమన్నా అటు ఇటుగా చేసినా, లేకపోతే ఇంజనీర్ అనుకుందాం చేసినా, దానికి స్ట్రెంత్ వాడు ఏమన్నా మిస్ చేసినా క్యూరింగ్ చేయడం వల్ల మనకి స్ట్రెంత్ అనేది పెరిగిద్ది. క్యూరింగ్ చేయకపోతే ఇంకా ఎక్కువ అవుతుంది. నెక్స్ట్ దాని తర్వాత ఏం చెప్పి టెర్రస్ ఆఫ్ ఫ్లోరింగ్. సెకండ్ వన్, దీన్ని టెర్రస్ ఆఫ్ ఫ్లోరింగ్ అంటారు. టెర్రస్ ఆఫ్ ఫ్లోరింగ్ కూడా సిమిలర్ టు సిమెంట్ కాంక్రీట్ ఫ్లోరింగ్ లాగానే ఉంటుంది, కానీ దీనికి మెటీరియల్ డిఫర్ అవుతాం. దీనికి మెటీరియల్ ఏం వాడతాం, మార్బుల్ చిప్స్ అండ్ మార్బుల్ పౌడర్.
మార్బెల్ పౌడర్ వాడతాను. ఈ రెండు కాంబినేషన్లో దీనికి 1:2 to 1:3 కాంబినేషన్. అంటే దీన్ని మించి వెళ్ళకూడదు, దీనికి తగ్గకూడదు, దీనికి మించి వెళ్ళకూడదు. ఈ మధ్యలో కాంబినేషన్ అంటే 2 నుంచి 3, 2 అన్నా ఉండాలి, అయితే 3 అన్నా ఉండాలి. 3 దాటకూడదు, 1కి పోకూడదు. 1కి పోయిందంటే మరి తొందరగా సెట్ అయిపోవటం జరుగుతుంది. మార్బెల్ చిప్స్ ఆడి సేమ్ ప్రొసీజర్. ఇందాక సిమెంట్ కాంక్రీట్ ఫ్లోరింగ్ ఎలా చెప్పామో మనం, ముందు 40 mm చిప్స్ తోటి ఫ్లోరింగ్ లాగిన తర్వాత ఏది 1:5:10 కోర్స్ అగ్రిగేట్ ఉపయోగించి సిమెంట్ కాంక్రీట్ ఫ్లోరింగ్ లాగిన తర్వాత దానికి తాడు సహాయంతో, అదే నూలు సహాయంతో ఒక స్లోపింగ్ ప్రొవైడ్ చేసుకొని దాని మీద ఇది గ్లాసెస్ పెట్టి, టెరాజా ఫ్లోరింగ్ అంటే ఇది మనకి చుక్కలుగా వస్తుంది. మార్బెల్ చిప్స్ కలిపి పౌడర్ కొడతారు కదా, కొట్టిన తర్వాత ఈ రేషియోలో వేసిన తర్వాత దీన్ని వేసుకున్నాం. స్లోపింగ్ పెట్టి సేమ్ సిమెంట్ కాంక్రీట్ ఫ్లోరింగ్ లాగానే వేసిన తర్వాత దీనికి అదనంగా ఏం చేయాలంటే షైనింగ్ అనేది వస్తుంది. దీనికి పాలిష్ చేయాలంటే 2-3 కోట్లు లాగాలి. 1, 2, 3 కోట్స్ దీనికి పాలిష్ చేయాలి. ఏమి ఉపయోగించి పాలిష్ చేయాలంటే ఫస్ట్ కోటింగ్ దేంతో చేస్తాం? కోర్స్ కార్బోండోడియం స్టోను కోర్స్ ఉండేది, గ్రైండ్ కార్బోండోడియం, కోర్స్ కార్బోండోడియం అని. దీంట్లో కోర్స్ అంటే కొంచెం గరుగ్గా ఉండేది, కొంచెం పెద్దది. దీంట్లో ఫైన్ కార్బోండోడియం స్టోన్, దీంట్లో పుమైస్ స్టోను. లాస్ట్లో 3rd కోటింగ్ పుమైస్ స్టోన్ వేసి మరి మార్బెల్స్కి పెడుతుంటారు కదా, ఈయన సౌండ్ వసుకోవాలి, అలా పెడితే నీకు పాలిషింగ్. ఫైనల్లీ 4th రౌండ్ ఏం చేయాలి? 4th రౌండ్ ఆ పుమైస్ స్టోనే ఉపయోగించి వ్యాక్స్ అప్లై చేసి, వ్యాక్స్ అంటే మైన్ అప్లై చేసి ఫైనల్ కోటింగ్ ఇస్తే నీకు స్మూత్గా వస్తుంది. ఇది జస్ట్ లైక్ మార్బెల్స్ లాగా వస్తుంది, పాలిష్డ్ స్టోన్స్ లాగా వస్తుంది. ఇది న్యాచురల్గా మనం కాంబినేషన్ చేసేటువంటి ఫ్లోర్ని, దీన్ని టెరాజో ఫ్లోరింగ్ అంట. దీన్ని ఎక్కువగా హాస్పిటల్స్, అసెంబ్లీ హాల్స్, ఆడిటోరియంస్లో వేస్తారు. అంటే చిమ్మడం అనేది, రోజు క్లీనింగ్ చేయటం అనేది తక్కువ ఉంటుంది కాబట్టి డస్ట్ చిన్నది ఫైన్ పార్టికల్స్ పడినా కానీ కనపడకుండా అట్లా చిప్స్ లాగా ఉంటాయి కదా, చుక్కలుగా చూసుంటారు ఎక్కడన్నా మీరు ఆడిటోరియంస్లో, వాటిలో కలిసిపోతుంది. అందుకని జనరల్గా దానికి దీన్ని ఉపయోగిస్తారు. కాకపోతే ఇది ఈ విధంగా వాడతారు. నెక్స్ట్ వచ్చేసరికి మొజైకా ఫ్లోరింగ్. నెక్స్ట్ 3rd వన్ మొజైకా ఫ్లోరింగ్. దీనికి ఏం మెటీరియల్స్ కావాలి? మొజైకా ఫ్లోరింగ్ సేమ్ యాజ్ టు కన్స్ట్రక్షన్ ప్రొసీజర్ వచ్చేసరికి మనం సిమెంట్ కాంక్రీట్ ఫ్లోరింగ్ ఎలా లాగామో అది ప్రతి దానికి శాండ్ ఫిల్లింగు, అందుకే ఈ బొమ్మ అక్కడ ఉంది. శాండ్ ఫిల్లింగు, బ్రిక్ బ్యాట్, ఇది గ్రౌండ్ లెవెల్ నుంచి ప్లింత్ లెవెల్ వరకు. దీన్ని మనం బేస్మెంట్ అని అనుకున్నాము. దీన్ని ఫౌండేషన్ అంటున్నాం. అంత జనరల్గా ఫౌండేషన్ అనుకుంటారు చివరిదాకా, మామూలు జనరల్ టర్మ్స్. గ్రౌండ్ బిలో ద గ్రౌండ్ లెవెల్ ఉన్నది ఫౌండేషన్ అంటాము, అబోవ్ ద గ్రౌండ్ లెవెల్ టు ఫ్లోర్ లెవెల్కి ఉన్నది బేస్మెంట్ అంటాం. రెండు కలిపి మనం అంతా ఫౌండేషన్ అంటూ ఉంటాం. మీ ఇల్లు ఎంత ఎత్తు పెట్టారా కన్స్ట్రక్షన్ చేసేప్పుడు, పక్కింటోడి కన్నా కొద్దిగా ఎక్కువ పెట్టుకున్నాం అని ఈ టైప్లో చెప్తున్నాయి. ఈ మొత్తాల్లో ఇన్ని ఉన్నాయి అన్నమాట. ఇందులో కూడా వచ్చేకి ఇది ఫస్ట్ ఫుట్టింగు, ఇది సెకండ్ ఫుట్టింగు. ఇవన్నీ ఏంటంటే మనం ఫాలో అవుతాం, ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ బేల్దారి మేస్త్రి మనకే తెలుసు, కామన్. కాకపోతే ఇక్కడ మనం చేయాల్సిన పని ఏంది, ఫుట్టింగ్స్ వేసేవాడు జనరల్. ఇప్పుడు పిల్లర్స్ వేస్తున్నాం, నవేడేస్ ఆర్సీసీ ఫుట్టింగ్స్ వేస్తున్నాం కాబట్టి ఇది వేసేటప్పుడు దీనికి సిమెంట్ రేషియోలు కరెక్ట్గా చేసుకొని క్యూరింగ్ చేసుకుంటే మన కన్స్ట్రక్షన్ పక్కాగా ఉంటుంది. అయితే ఈ మొజైకా ఫ్లోరింగ్లో సేమ్ యాజ్ టు శాండ్ ఫిల్లింగ్, బ్రిక్ బ్యాట్, 40 mm చిప్స్, 1:5:10, 40 mm గ్రావెల్ ఉపయోగించి ఫ్లోరింగ్ లాగుతాం. ఆఫ్టర్ దట్ ఫ్లోరింగ్ లాగిన తర్వాత
దానిపైన 1:2:4 సిమెంట్ కాంక్రీట్ లాగుతాం. సిమెంట్ కాంక్రీట్ ఫ్లోర్ లాగిన తర్వాత దానిపైన ఇక్కడ మొజాయికా ఫ్లోరింగ్ చిప్స్ అని వస్తాయి, టైల్స్ లాగా వస్తాయి, బిల్లలుగా. వాటిని తెచ్చి అతికించుకుంటూ మధ్యలో డిజైన్ కోసం మార్బెల్ చిప్స్ కూడా వేసుకొని ఎక్కడ జనరల్గా మనం అవుట్ సైడ్ ఫ్లోరింగ్, పార్కింగ్ ఫ్లోరింగ్లకి వేసుకుంటూ ఉంటాం. మొజాయికా స్లాబ్స్, టైల్స్ దొరుకుతాయి. ఇది కూడా 1:2 రేషియో నుంచి 1:3 ప్రపోర్షన్స్ వేసుకోవాలి. 1:3 సిమెంట్ ఉపయోగించి జాయింట్స్కి మధ్యలో. అదే వైట్ సిమెంట్ వేస్తే కలర్స్ వేసుకోవచ్చు మధ్యలో. మామూలు సిమెంట్ వేస్తే గ్రే కలర్ కనపడుతుంది. ఎండిపోయాక ఏ కలర్ వస్తుంది? గ్రే కలర్లో కనపడుతుంది. సిమెంట్ కలర్ అది గ్రే కలర్ కానీ లేదు. కలర్స్ కావాలి అంటే ఇందాక చెప్పినట్టు ఆక్సాలిక్ యాసిడ్ వేసుకొని ఏం చేస్తాం, దాంట్లో కలర్స్ రెడ్ ఆక్సైడ్ కలుపుకొని కలర్స్ వచ్చేది చేసుకో. ఇవన్నీ మనం అదనంగా చేసేయటం జనరల్ ప్రొసీజర్ ఏంటి. ఈ విధంగా 1:3తో టైల్స్ను అంటించుకుంటూ మధ్యలో మార్బల్ చిప్స్ ఉంటాయి కదా, చిన్న మిగిలిపోయిన వేస్ట్ అవ్వకుండా వేసుకోవాలి. ఇవి ఎక్కువగా పార్కింగ్కి వాడుకోవాలి. దీనికి కూడా మనం పాలిషింగ్ చేసుకోవాలి. ఏది 3 రౌండ్స్ చేసుకోవాలి. కార్బన్ స్టోన్ తోటి 1 రౌండు కోర్సు, గ్రైండ్ కార్బన్ స్టోరియం 2వ రౌండు, పుమైస్ స్టోన్ 3వ రౌండు, 4వ రౌండు వ్యాక్స్ ఉపయోగించి చేస్తే నీకు స్మూత్గా వస్తుంది. ఇంకా కొన్ని టైల్స్ షైనింగ్ ఉంటాయి ఆటోమేటిక్గా. టైల్స్ కొన్నప్పుడే పార్కింగ్ టైల్స్ అంటే కొంత షైన్, వాటికి అవసరం లేదనుకుంటే అవసరం లేదు. ఏది షైనింగ్ వద్దనుకుంటే మనం పాలిషింగ్ అవసరం లేదన్నమాట. ఈ విధంగా ఈ ఫ్లోరు మొజాయిక్ ఫ్లోర్ అయిపోయి నెక్స్ట్ లాస్ట్ వన్ ఇది మార్బెల్ ఆర్ స్టోన్ స్లాబ్స్ ఫ్లోరింగ్. ఇక్కడ 2 ఎందుకు రాసామంటే మార్బెల్స్ కూడా స్లాబ్సే, షీట్స్ వస్తాయి. 12 mm థిక్నెస్తో షీట్స్ వస్తాయి, మన బండల్లాగా లావే వస్తాయి. స్టోన్ స్లాబ్స్ అంటే మనకి నాప బండలు కానీ బ్లాక్ స్టోన్స్ కానీ వేసుకున్నామని ఇవి వస్తాయి స్టోన్ స్లాబ్స్. ఈ స్లాబ్స్ అన్నిటికి ఇంకేముంది, 40 mm చిప్స్ వేసేసి మామూలుగా 1:5:10 రేషియోలో సిమెంట్ కాంక్రీట్ లాగుతాం. యూజింగ్ 40 mm గ్రావెల్ అగ్రిగేట్స్. 40 mm అగ్రిగేట్స్ ఉపయోగించి ఫ్లోరింగ్లో. దాని నెక్స్ట్ 1:2:4లో సిమెంట్ కాంక్రీట్ వాడతాయి. ఇక్కడేం వాడతాం, 20 mm to 6 mm గ్రావెల్ వాడతాం. అంటే ఈ స్లాబ్కి పిల్లర్లకి వేసేది చిన్నవి. ఇవి వచ్చేసి రోడ్డుకి బాటంలో వేసి రైల్వే ట్రాక్ మీద వేసి సిమెంట్ తక్కువ వేసి ఇసుక ఎక్కువ వేసుకుంటాం. ఇది వేసిన తర్వాత దీనిపైన మనం మార్బెల్స్ కానీ ఇవి కానీ యూజింగ్ వైట్ సిమెంట్ వేసి మార్బెల్స్ని కరెక్ట్ ప్యాకింగ్ చేయాలి. ఆ మార్బెల్ కింద వైట్ సిమెంట్ పూర్తిగా అంటలేదనుకోండి, మధ్యలో డల్ సౌండ్ వస్తుంది. కాబట్టి అది స్కిల్డ్ లేబర్ కావాలి కొంతవరకు. దీనికి మిగతా నిందాడదాకా చేసి స్కిల్డ్ అన్స్కిల్డ్ ఇద్దరు చేయొచ్చు. సాలిడే కాబట్టి మొత్తం ఇది బండ స్లాబ్ కింద అంటిస్తున్నాం కాబట్టి ఒక స్లాబ్కి కరెక్ట్గా ప్యాకింగ్ వేయకపోతే కింద గాలి ఉండి సౌండ్ వస్తూ ఉంటుంది. ఏదైనా వస్తువు పడ్డప్పుడు పగిలిపోయేదానికి ఛాన్స్ ఉంటుంది. లేదా మనం నడిచేప్పుడు సౌండ్ కూడా నాయిస్ అంటారు. అదే నాయిస్ లేకుండా చూసుకోవాలి, గోల లేకుండా చూసుకోవాలి, రీసౌండ్ రావటం అవి వస్తుంది. అందుకని బండ తిప్పి దానికి సిమెంట్ బాగా కరెక్ట్గా వైట్ సిమెంట్ పెట్టి కరెక్ట్గా అంటియాలి. అట్లా ఎప్పుడైతే అందిస్తారో అవి ఊడిపోకుండా. ఎందుకంటే మన కొన్ని చోట్ల మనకి కన్స్ట్రక్షన్కి అంటించినటువంటి ఈ గ్రానైట్ ఊడిపోయి కనపడుతుంది. ఒక్కొక్క చోట ఒక బిల్ల అది ఊడిపోయి ఉంటుంది. ఎందుకు ఊడిపోద్ది అంటే స్కిల్డ్ లేబర్ లేక ఇటువంటి పని కరెక్ట్గా చేయకపోవటం వల్ల అది జరిగింది. సో ఇక్కడ ఏమొస్తుంది, మార్బెల్స్ అయినా స్టోన్స్ అయినా 2 ఒకటే కాబట్టి ఈ ఫ్లోరింగ్ వేసుకొని సిమెంట్ కాంక్రీట్ ఫ్లోరింగ్ లాగా తాడు కట్టుకొని దాన్ని ఒక పక్క నుంచి స్లోపింగ్ ఏర్పాటు చేసుకొని తెచ్చుకొని వేసిన తర్వాత ఫైనల్గా మనం మార్బెల్స్ని అంటిస్తాం. అంటించిన తర్వాత దీనికి సేమ్ ప్రొసీజర్. ఈ మార్బెల్ అనేది ఈ రోజుల్లో రిచ్ ఫ్లోరింగ్. ఇందాక మనం చెప్పింది మొజాయికా, టెర్రాజో, సిమెంట్ కాంక్రీట్ ఆర్డినరీ ఫ్లోర్స్. జనరల్గా కాస్ట్ తక్కువ ఉంటాయి, కొంచెం మురికి పడకుండా ఉండని. ఇప్పుడు మనం వాడేది ప్రతి ఒక్క ఇంట్లో మార్బెల్ ఫ్లోర్సే వాడుతూ ఉంటారు. మార్బెల్ లేకపోతే చిన్నతనంగా ఫీల్ అవుతూ ఉంటాయి.
మార్బల్ ఫ్లోరింగ్ వేయకుండా టైల్స్ వేసుకుంటే టైల్స్ కూడా వేయచ్చు. టైల్స్ అపియర్స్ మోర్ లుక్ ఫర్ మార్బెల్స్ ఉంటుంది చూడంగానే జస్ట్ ఒక లుక్లో. కానీ దాని లైఫ్ 10 years, 10 to 30 years. దీని లైఫ్ మార్బెల్ లైఫ్ అంటారు. లైఫ్ అంటే బతికినంతకాలం. మన లైఫ్ ఎంత అనేది మనమే చెప్పట్లేదు. అది 70 కావచ్చు, 80 కావచ్చు, దానికి కూడా లైఫ్. నువ్వు చూస్తావో లేదో వేసుకుంటే ఉంటుంది జీవితకాలం. కాకపోతే మళ్ళీ ఫ్లోరింగ్కి సేమ్ ప్రొసీజరు, పాలిషింగ్ చేయాలి 3 రౌండ్లు. అది చేస్తే జనరల్ టైల్స్కి. మార్బెల్స్కి వచ్చేలాగే 10 రౌండ్లు దాకా చేయాలి. 8 to 10 మ్యాక్సిమం. 8 రౌండ్లు చేస్తే కానీ నీకు నీడ కనపడింది దాన్ని లోపల. వెళ్ళినప్పుడు ఇంట్లో నీకు బయట నుంచి వస్తున్న ఆ బీరువా నీడ దాంట్లోగా మన నీడ దీంట్లో కనపడింది. 8 రౌండ్స్ వేయాలి. అయితే అప్పుడు 8 రౌండ్స్ వేసినప్పుడు ఆక్సాలిక్ యాసిడ్, వ్యాక్స్ అక్కర్లేదు దీనికి. తక్కువ రౌండ్లు వేసినప్పుడు ఆక్సాలిక్ యాసిడ్, వ్యాక్స్ పెట్టినప్పుడు ఏమవుతుంది, 1 yearకి మళ్ళీ పోతుంది. పోతే మళ్ళీ చేసుకోవాలి. ఈ ఖర్చు పెట్టే కన్నా ఇంక 4 రౌండ్లు ఎక్కువ వేసుకొని వ్యాక్స్ లేకుండా, ఆక్సాలిక్ యాసిడ్ లేకుండా వేస్తే నీకు 30 years వరకు ఏం డల్ అనేది ఇంత కూడా రాదు. ఒకవేళ బాగా తిరుగుతా జనం ఎక్కువ ఉంటే ఒక 30 yearsకి కొంచెం డల్ అవుతుంది, మన షర్ట్ కానీ కలర్ పోయినట్టు. కానీ ఆ స్టోన్ మాత్రం ఎఫెక్ట్ అవ్వదు. స్టోన్ ఎట్టి పరిస్థితుల్లో ఎఫెక్ట్ అవ్వదు. మళ్ళీ ఒకసారి పాలిష్ చేసుకుంటే అంటే సేమ్ మన ఇంటికి రంగులు వేసుకున్నట్టే. ఒక 30 yearsకి మన ఏషియన్ పెయింట్స్ మంచి వేసామనుకోండి, ఓ 30 years, 10 years, అబౌవ్ 10 years, బిలో 30 years కదిలీలేవు. 1,00,000, 2 లక్షలు పెట్టి వేపిస్తే. అలాగే ఈ మార్బెల్ ఫ్లోరింగ్ కూడా 10 రౌండ్లు కొట్టాలి. 10 రౌండ్లు కొడితే నీకు రిచ్గా ఈ బోర్డు ఎట కనపడుతుందో అటు కనపడిద్ది, తెల్లగా నీట్గా. దీంట్లో ఏమన్నా షేడ్ వస్తే షేడ్ కనపడతా ఉంది. కాబట్టి ఇది మనకు ఉన్నటువంటి మార్బెల్స్, స్టోన్స్. ఇంకా ఈ స్టోన్స్లో కూడా బ్లాక్ స్టోన్స్, కడప స్లాబ్స్ అంటే నాప్ బండ్లు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ప్రొసీజర్ ఒకటే. సేమ్ 1:5:10, 1:2:4 వేసుకొని పైన ఆ బండల్ని స్లోపింగ్ లాక్కొని వేసుకోవడం. అన్ని స్టోన్సే కాబట్టి ఇంక మనకి చాలా ఉన్నాయి, గ్రానైట్లు, స్లాబ్స్, ఇవన్నీ అంతా సేమ్ ప్రొసీజర్ కాబట్టి ఇంకా చెప్పక్కర్లేదు. అంతా ఒకటే లెవెల్లో నడుస్తుంది కాబట్టి ఇవి ఎలా ఏది. కాకపోతే మార్బెల్ అనేది మనకి ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో ట్రెండ్ రిచ్ ఫ్లోరింగ్ అండ్ సుపీరియర్ ఫ్లోరింగ్ అని కూడా చెప్పచ్చు. ఓకేనా? దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ టుడేస్ క్లాస్.